హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇంకేమైనా డౌట్స్ కోసం మనకు వాట్సాప్ ఛానల్ ఉంది, అవి కూడా ఫాలో కండి. ఓకే, మరి మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను మనం ఒకసారి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈరోజు ఆగస్టు 26, ఈ ఆగస్టు 26న మన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మన భారతదేశం యొక్క నౌకాదళాన్ని దాని యొక్క స్ట్రెంగ్త్ను పెంచడానికి, నౌకాదళ స్ట్రెంగ్త్ను పెంచడానికి, మ్యారిటైమ్ స్ట్రెంగ్త్ను ఇంప్రూవ్ చేయడానికి, శత్రు దేశాల యుద్ధ నౌకలను పసిగట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, గస్తీ కాయడానికి, మరి వాటి యొక్క నౌకలను తిప్పికొట్టడానికై మన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం కోసం 2 యుద్ధ నౌకలను ఈరోజు మన భారత ప్రభుత్వం కమిషనర్ చేయడం జరిగింది. అంటే మీన్స్ జాతికి అంకితం చేయడం జరిగింది. 2 యుద్ధ నౌకలు మనందరికీ తెలుసు. ఆగస్టు 26న జాతికి అంకితం చేయబడిన ఆ 2 యుద్ధ నౌకలు ఏమిటి అంటే, ఒకటి ఐఎన్ఎస్ అంటే మనందరికీ తెలుసు, ఇండియన్ నేవల్ షిప్గా చెప్పుకుంటాం. ఐఎన్ఎస్ ఉదయగిరి ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐఎన్ఎస్ ఉదయగిరి అండ్ ఐఎన్ఎస్ హిమగిరి రెండు ఒకే రోజు కమిషనరైజ్ చేయడం జరిగింది, నేషనలైజ్ చేయడం జరిగింది, అంటే జాతికి అంకితం చేయడం జరిగింది. ఇంకొకటి ఏమిటి అంటే హిమగిరి, ఐఎన్ఎస్ హిమగిరిగా చెప్పుకోవచ్చు. ఎందుకోసం వీటిని డిజైన్ చేసింది మన రక్షణ మంత్రిత్వ శాఖ? మన భారతదేశం యొక్క నౌకాదళ స్ట్రెంగ్త్ను పెంచడం కోసం, నౌకాదళ స్ట్రెంగ్త్ను, మ్యారిటైమ్ సెక్యూరిటీని మరింత అభివృద్ధి పరచడం కోసం వీటిని డిజైన్ చేయడం జరిగింది. ఈ రెండింటిని కూడా ఒకేసారి జాతికి అంకితం చేశారు. మరి ఎక్కడ దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది? జాతికి ఎక్కడ అంకితం చేశారంటే విశాఖపట్నంలో అండి. మనందరికీ తెలుసు విశాఖపట్నంలో ఏ సముద్ర తీర ప్రాంతంలో దీన్ని జాతికి అంకితం చేశారు అంటే బంగాళాఖాతం రీజియన్లో, అంటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాత తీర ప్రాంతంలో వీటిని, ఈ రెండింటిని జాతికి అంకితం చేయడం జరిగింది. మరి ఎవరి చేతుల మీదుగా వీటిని కమిషనర్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే, మన కేంద్ర డిఫెన్స్ మినిస్టర్గా కొనసాగుతున్న రాజ్నాథ్ సింగ్ గారు అండి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరియు ఆయనతో పాటుగా మన నౌకాదళ అధిపతి, మన అడ్మిరల్, నౌకాదళ చీఫ్గా ఉన్న దినేష్ కే త్రిపాఠి అండి. ఈ ఇద్దరు కలిసి వీటిని జాతికి అంకితం చేయడం జరిగింది, నేషనలైజ్ చేయడం జరిగింది. మరి ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ హిమగిరి ఇవి ఏ తరగతికి చెందిన నౌకలు, యుద్ధ నౌకలు అంటే ఐఎన్ఎస్ నీలగిరికి చెందిన నౌకలుగా చెప్పుకోవచ్చు. వీటి యొక్క శ్రేణి ఏమిటి అంటే ఐఎన్ఎస్ నీలగిరి అండి. ఈ తరగతికి చెందిన యుద్ధ నౌకలుగా వీటిని డిజైన్ చేయడం జరిగింది, ఐఎన్ఎస్ నీలగిరి. మనకి ఇంకా అడిగే ఛాన్స్ ఎక్కడ ఉంది అంటే, వీటిని ఏ ప్రాజెక్టులో భాగంగా వీటిని రూపొందించింది మన ప్రభుత్వం అడిగే అవకాశం ఉంటుంది. మరి ఏ ప్రాజెక్టులో భాగంగా అంటే స్టెల్త్ ప్రాజెక్ట్ 7 అండి లో భాగంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రాజెక్ట్ 7లో భాగంగా ఈ 2 యుద్ధ నౌకలను రూపొందించడం జరిగింది. మరి 2 యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన తర్వాత మన భారతదేశం ఒక సరికొత్త రికార్డును కూడా సృష్టించింది. ఏమిటి అంటే, ఇప్పటి వరకు మనం 20 యుద్ధ నౌకలను రూపొందించడం జరిగింది. వార్షిప్ ఎన్ని వార్షిప్ అండి? 20 యుద్ధ నౌకలు. మన పొరుగున ఉన్న చైనాను మనం బీట్ చేయడం జరిగింది, అధిగమించడం జరిగింది. మరి చైనా ఇప్పటి వరకు ఎన్ని యుద్ధ నౌకలను రూపొందించింది? ఎన్ని వార్షిప్స్ అంటే 19గా చెప్పుకోవచ్చు అండి. ఏది? చైనా దేశం, మన పొరుగున ఉన్న చైనా దేశం 19 యుద్ధ నౌకలను ఇప్పటి వరకు డిజైన్ చేస్తే మనం ఎన్ని చేసాం? 20 యుద్ధ నౌకలను డిజైన్ చేయడం జరిగింది. అంటే చైనా కంటే మనదే ఈ యుద్ధ నౌకల్లో పై చేయిగా చెప్పుకోవచ్చు చైనాను. ఈ రెండింటి జాతికి కమిషనరైజ్ చేసిన తర్వాత మనం రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. మరి ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది, ఐఎన్ఎస్ ఉదయగిరిని ఎక్కడ రూపొందించడం జరిగింది అంటే మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ అండి. మనకి తెలుసు ఎక్కడ అంటే ముంబైలో ఉందండి, ముంబైలో ఉందని చెప్పుకోవచ్చు మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్. మరి ఈ ఐఎన్ఎస్ హిమగిరిని ఎక్కడ రూపొందించారు అంటే, దీన్ని ఎవరు రూపొందించారు అంటే కలకత్తాలో అండి. కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వారు దీన్ని రూపొందించడం జరిగింది. ఇలా 2 వేరువేరు ప్రాంతాలలో, 2 వేరువేరు చోట్ల నిర్మితమైన 2 యుద్ధ నౌకలు ఒకేసారి ఒకే రోజు జాతికి అంకితం చేయడం కూడా మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు, ఒక గీటిరాయిగా చెప్పుకోవచ్చు. మన మెరిటైమ్ సెక్యూరిటీని పెంచడం కోసం, మన నౌకాదళ బలాన్ని పెంచడం కోసం, స్ట్రెంగ్త్ను పెంచడం కోసం, శక్తి సామర్థ్యాలు పెంచడం కోసం వీటిని జాతికి అంకితం చేయడం జరిగింది. వీటి పేర్లు మీరు గుర్తుంచుకోవాలి. ఐఎన్ఎస్
ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి. ఏ ప్రాజెక్టులో రూపొందించారు? ప్రాజెక్టు 17లో రూపొందించడం జరిగింది. ప్రాజెక్టు 17లో భాగంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. ఏ క్లాస్కు చెందినవి? ఐఎన్ఎస్ నీలగిరి క్లాస్కు చెందినవిగా చెప్పుకోవచ్చు. ఇంకా రికార్డ్ ఏమిటి అంటే ఈ ఐఎన్ఎస్లో భాగంగా దీన్ని డిజైన్ చేసింది ఎన్నవ నౌక అంటే 100వ నౌకగా చెప్పుకోవచ్చు. నౌకల్లో ఐఎన్ఎస్లో మనం 100వ నౌకగా చెప్పుకోవచ్చు. ఇండియన్ డిజైన్ బ్యూరో వారు రూపొందించిన 100వ నౌకగా చెప్పుకోవచ్చు. ఒక 100 మైలురాయిని కూడా మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ అందుకోవడం జరిగింది. మన నౌకాదళ స్ట్రెంత్ని పెంచడానికి రెండింటిని జాతికి అంకితం చేయడం జరిగింది. ఎక్కడ? విశాఖపట్నంలో. ఓకే, ఇది మనకు డిఫెన్స్ విభాగంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మన భారత ప్రభుత్వం ప్రపంచ ఆకలి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒక గొప్ప ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలుసు ప్రపంచ ఆహార కార్యక్రమం వరల్డ్ ఎఫ్పిగా చెప్పుకుంటామండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ప్రపంచ ఆహార కార్యక్రమం అంటాం దీన్నే. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అన్నార్థుల యొక్క ఆకలి తీర్చడానికి, ఆకలిగ్రస్తుల యొక్క ఆకలి తీర్చడానికి చాలా దశాబ్దాలుగా 6 దశాబ్దాలకు పైగా విశేషంగా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న ఐక్యరాజ్య సమితికి చెందిన గొప్ప సంస్థగా చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా మనం దీన్ని చెప్పుకుంటాం. యుఎన్ఓ యొక్క ఎఫైల్డ్ ఆర్గనైజేషన్గా, స్పెషలైజ్డ్ ఏజెన్సీగా మనం దీన్ని చెప్పుకుంటాం. WFO ఎందుకోసం పనిచేస్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఆకలిగ్రస్తుల యొక్క ఆకలిని తగ్గించడానికి, అన్నార్థులకు ఆకలిని అందించడానికి, అంటే ఆహారాన్ని అందించడానికి, ఇది ఆకలి నిర్మూలన కోసం, హంగర్ కోసం పనిచేస్తుండడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ సంస్థతో, ఈ ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ గొప్ప సంస్థతో మన భారత ప్రభుత్వం WFOతో ఒక ఒప్పందం చేసుకుంది. ఏమిటి అంటే గ్లోబల్ హంగర్ పై ఇండియా ఒప్పందం. ఏ రోజున జరిగింది ఈ ఒప్పందం అంటే ఆగస్టు 25న ఈ ప్రతినిధులతో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రతినిధులతో న్యూఢిల్లీలో ఒప్పందం అయితే జరిగింది. ఆగస్టు 25న జరిగింది. ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే దుర్బల పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఆకలిగ్రస్తులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారో ఆ దేశాలకు మా భారతదేశం నుండి ఆహారాన్ని మేము అందిస్తాం. దేనిని అందిస్తాం? ఫోర్టిఫైడ్ రైస్ని అందిస్తాం. అంటే బలవర్ధకమైన ఆహారం అండి. ఫోర్టిఫైడ్ రైస్ను మేము అందిస్తామని చెప్పి మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మన ఆహార మంత్రిత్వ శాఖ వారు దీన్ని ప్రకటించడం జరిగింది. ఒక గొప్ప ముందడుగా చెప్పుకోవచ్చు. అంటే ఆకలి నిర్మూలన కోసం ముందుకొస్తున్న దేశాలలో, ఆకలిగ్రస్తులకు సాయం చేస్తున్న దేశాల్లో మన భారతదేశం ఒక ముందడుగుగా, మన భారతదేశం నుండి కూడా ఆ దేశాల సరసన మన భారతదేశం చేరిందని చెప్పుకోవచ్చు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే మనందరికీ తెలుసు, అందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు B12 ఉంటుంది, ఐరన్ ఉంటుందండి. ఐరన్తో పాటు ఫోలిక్ యాసిడ్ కలిపిన రైస్ను మనం ఏమంటామండి? ఫోలిక్ యాసిడ్ కలిసిన రైస్ను ఫోర్టిఫైడ్ రైస్గా చెప్పుకోవచ్చు. మరి ఈ రైస్ను మేము ప్రపంచ దేశాలకు అందిస్తాం. ఆకలిగ్రస్త దేశాలుగా మనం ఏ దేశాలుగా చెప్పుకుంటామంటే ఎక్కువగా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంటాయండి. ఆఫ్రికా ఖండంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ ఆఫ్రికాలోని సోమాలియాలోనే అత్యంత ఆకలి గల దేశంగా మనం చెప్పుకోవచ్చు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో అత్యంత ఆకలిమయ దేశంగా ఉన్న దేశం ఏమిటంటే సోమాలియా దేశం. ఇలాంటి సోమాలియా, నికరాగువా దేశాలకు మేము ఫోర్టిఫైడ్ రైస్ను, బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తామని ఏ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది మన భారతదేశం? WFP, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ప్రపంచ ఆహార కార్యక్రమం. ఏ సంస్థ ఆధీనంలో పనిచేస్తుంది? ఐక్యరాజ్య సమితి ఆధీనంలో ఇది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మరి WFP అనే సంస్థను ఐక్యరాజ్య సమితి వారు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1961లో ఏర్పాటు చేశారండి. 1961లో ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకు చాలాసార్లు అడిగారండి. ప్రపంచ ఆహార కార్యక్రమం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడిగారు. ఎక్కడ అంటే ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉందండి. ఇటలీ క్యాపిటల్ సిటీ రోమ్లో ఉంది. ప్రజెంట్ మరి ఈ సంస్థకు, అంటే ఈ ప్రపంచ ఆహార కార్యక్రమానికి డైరెక్టర్ జనరల్గా లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చెప్పుకుంటామండి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేదా డైరెక్టర్ జనరల్గా చెప్పుకుంటాం. ఎవరు కొనసాగుతున్నారు అంటే సిడ్నీ మెకైన్ అండి. ప్రజెంట్ ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. మరి ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థే, కానీ ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే ప్రపంచ ఆహార సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుందండి. దాన్నే మనం ఏమంటాం? FAO. దీని గురించి కూడా మనం చాలాసార్లు అడిగారండి. ఇది కూడా ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థే, ప్రపంచ ఆహార సంస్థ. దీని అబ్రివేషన్ ఏమిటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. దీన్నే ప్రపంచ ఆహార సంస్థగా కూడా చెప్పుకుంటామండి. ఇది కూడా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆకలి నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న సంస్థ. వ్యవసాయ అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తున్న సంస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. FAO.
ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1945 అక్టోబర్ 16న ఏర్పాటైందండి. అక్టోబర్ 16 అనగానే మీకు గుర్తుకు రావాలి. ఎందుకు అంటే ఈ సంస్థ ఏ రోజునైతే ఏర్పడిందో ఆ రోజు గుర్తుగా మనం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవం, వరల్డ్ ఫుడ్ డే. చాలాసార్లు మనకి ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? అక్టోబర్ 16. ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? ప్రత్యేకత ఉందా? ఉంది. ఏమిటి? ఆ ప్రపంచ ఆహార సంస్థ ఏర్పడిన రోజు గుర్తుగానే నిర్వహించడం జరుగుతుంది. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే సేమ్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా రోమ్ నగరంలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇటలీ రాజధాని రోమ్లో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ సంస్థ యొక్క కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, ప్రపంచ దేశాలకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక డైరెక్టర్ జనరల్ను కూడా ఐక్యరాజ్య సమితి ఈ సంస్థకు అపాయింట్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా, ప్రస్తుతం డీజీగా ఎవరు కొనసాగుతున్నారు ప్రపంచ ఆహార సంస్థకు అంటే క్యూ డోంగ్యూ అండి. క్యూ డోంగ్యూ గారు ప్రస్తుతం ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు. మనకు ఐక్యరాజ్య సమితిలోని అనుబంధ సంస్థలకు అంటే ప్రధానమైన సంస్థలకు డైరెక్టర్ జనరల్స్ కూడా ఒక వైపు 4 పేర్లు ఇచ్చి, ఒకవైపు వారి యొక్క సంస్థలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కూడా అడుగుతున్నారు, లేదా ఇండివిజువల్గా కూడా అడుగుతున్నారు. కాబట్టి ప్రధానమైన ఈ సంస్థల యొక్క డైరెక్టర్ జనరల్ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, సెక్రటరీ జనరల్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రపంచ ఆహార సంస్థకు ఎవరున్నారు అంటే క్యూ డోంగ్యూ ఉన్నారు. ఈ ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఎవరున్నారంటే సిడ్నీ మెకైన్ గారు ఉన్నారు. మరి ఇలాంటి ప్రపంచ ఆహార సంస్థతో మన భారత ప్రభుత్వం టైఅప్ కావడం జరిగింది. అంటే ఎక్కడైతే ఆకలిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారో, అన్నార్థులు ఎక్కువగా ఉన్నారో వారికి బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ రైస్ను అందించడానికి మన భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. మరి మనకి ఇంకా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే ఈ డబ్ల్యూఎఫ్ఓ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి, ఈ సంస్థ చేస్తున్న కార్యకలాపాలను గుర్తించి ప్రపంచ నోబెల్ అకాడమీ వారు ప్రపంచ నోబెల్ శాంతి బహుమతిని కూడా అందించడం జరిగింది. ఇప్పటికీ రిపీటెడ్ క్వశ్చన్ అండి, రెగ్యులర్గా అడుగుతున్నారు. ఈ సంస్థకు ఎప్పుడు నోబెల్ బహుమతి లభించిందంటే 2020లో అండి. ప్రపంచంలోనే అత్యున్నతమైన పురస్కారంగా చెప్పుకునే నోబెల్ అవార్డును ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఎప్పుడు ఇచ్చారంటే 2020లో. ఎందుకు ఇచ్చారంటే మనందరికీ తెలుసు 2019 చివరిలో మనకు ప్రపంచ మహమ్మారి ఒకటి వచ్చింది. ఏమిటి అదంటే కరోనాగా చెప్పుకుంటాం. ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన గొప్ప ఈ మహమ్మారి. మరి ఆ మహమ్మారి నుండి పారదోలడానికి చాలా అభివృద్ధి చెందని దేశాల్లో మరి ఆకలితో అలమటిస్తున్న వారికి ఎంతమందికి అంటే 100 కోట్ల మందికి, 80 దేశాల్లో 100 కోట్ల మందికి వీరు ఆహారాన్ని అందించిందండి. 100 కోట్ల మందికి ఆ సంవత్సరం ఆహారాన్ని అందించి ఒక గొప్ప చర్యకు అంకురార్పణ చేయడం జరిగింది. కాబట్టి ఈ సంస్థ చేసిన కృషిని గుర్తించి ప్రపంచ నోబెల్ అకాడమీ వారు 2020 ఈ సంస్థకు నోబెల్ ప్రైజ్ను కూడా అందించడం జరిగింది, నోబెల్ పీస్ ప్రైజ్. మరి ఇలాంటి సంస్థతో మన భారత ప్రభుత్వం ఆగస్టు 25న ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎక్కడ అంటే ఢిల్లీలో జరిగిందండి. ఓకే, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో భాగంగా వెరీ 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 ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ గానే మనం చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే ఒక ద్వీపదేశమైన ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక ప్రధానమైన ద్వీపదేశం మెలనోషియా ద్వీపానికి చెందిన ఐలాండ్కి చెందిన ఒక దేశ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ మన భారతదేశంతో ద్వైపాక్షిక ఒప్పందాల కోసం రావడం జరిగింది. మరి ఏ దేశ ప్రధానమంత్రి గారు అంటే ఫిజీ దేశం అండి. ఫిజీ దేశ ప్రధానమంత్రి గారు భారత పర్యటన. ఫిజీ ప్రైమ్ మినిస్టర్, ఫిజీ దేశ ప్రధానమంత్రి భారత పర్యటన. ఎవరు ఆయన? మరి ఫిజీ దేశం ద్వీపదేశంగా చెప్పుకోవచ్చు, ఒక చిన్న దేశం, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకోవచ్చు. మరి ద్వీపదేశం యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే సిటివేని రబూకా అండి. 3 రోజుల పర్యటన నిమిత్తం మన భారతదేశానికి రావడం జరిగింది. భారత్లో పర్యటించారు. ఎప్పటి నుండి అంటే ఆగస్టు 24th, 25th, 26th 3 రోజుల పాటు మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. మరి 3 రోజుల్లో భాగంగా 25న ఆగస్టు 25న ఈయన మన భారతదేశంతో అధికారిక ఒప్పందాలు చేసుకోవడం జరిగిందండి. అధికారిక ఒప్పందాలు ఏ రోజున జరిగాయి? ఆగస్టు 25న జరిగాయి. ఎక్కడ జరిగాయి? ఇవి ఇంపార్టెంట్. అంటే ఎక్కడ ఆయన అధికారిక ఒప్పందాలు, బయోలాటరల్ రిలేషన్షిప్స్ అగ్రిమెంట్స్ అనేవి ఎక్కడ జరిగాయి అంటే మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగాయి. ఎవరితో భేటీ అయ్యాడు? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో భేటీ కావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో. ఎవరైనా సిటివేని లిఘమాదా రబూకా. మనకు వెల్ నోన్ ఆఫ్ సిటివేని రబూకాగా చెప్పుకుంటాం. లిఘమాదా అనేది మీరు గుర్తుంచుకోకున్నా సిటివేని రబూకాని గుర్తుంచుకోండి. ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిజీగా మనం చెప్పుకుంటాం. ఫిజీ ప్రస్తుత ప్రధానమంత్రి. ఓకే, న్యూఢిల్లీలో మోడీతో భేటీ కావడం జరిగింది. మరి వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య కొన్ని శాంతి ఒప్పందాలు జరిగాయి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే ఎన్ని ఒప్పందాలు జరిగాయి? ఫిజీ దేశ పర్యటన, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా భారతదేశంతో జరిగిన ఒప్పందాలు ఎన్ని అని మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఎన్ని ఒప్పందాలు జరిగాయి అంటే 7 ఒప్పందాలు జరిగాయండి. 7 అగ్రిమెంట్. వివిధ రంగాల్లో
7 ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా ఏ రంగాల్లో ఒప్పందాలు జరిగాయి అంటే మనందరికీ తెలుసు డిఫెన్స్ సెక్టార్ అండి. రక్షణ రంగంలో ప్రధానంగా రక్షణ రంగం, వైద్య రంగం, వాణిజ్య రంగం, ఎగుమతులు ఇలాంటి రంగాలలో ప్రధాన ఒప్పందాలు జరిగాయి. మొత్తం ఎన్ని ఒప్పందాలు? 7 ఒప్పందాలు జరిగాయి. ఎవరి పర్యటన సందర్భంగా? ఫిజీ దేశ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా. ఈయనకు ఒక ప్రత్యేకత ఉందండి. మరి ద్వీపదేశమైన ఫిజీ దేశం నుండి ఇప్పటి వరకు మన భారతదేశాన్ని ఏ ప్రధానమంత్రి కూడా సందర్శించలేదు. కాబట్టి భారతదేశానికి వచ్చిన మొదటి ఫిజీ ప్రధానిగా చెప్పుకోవచ్చు. ఫిజీ దేశ మొదటి ప్రధాని, ఫస్ట్ విజిట్గా చెప్పుకుంటాం. అంటే భారతదేశానికి వచ్చిన మొదటి ఫిజీ దేశ ప్రధాని అని చెప్పుకోవచ్చు అండి. ఫిజీ ప్రధానిగా చెప్పుకుంటాం. ఫిజీ అనేది మనకు దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో ఉన్న ఒక 2 ద్వీపాల మధ్య, 2 ఐలాండ్స్ మధ్య ఉన్న ఒక దేశంగా మనం చెప్పుకుంటాం. ఏ ద్వీపం ప్రాంతంలో ఉందంటే మెలనేషియా ద్వీపంలో ఉందండి. ఇది కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల వార్తల్లోకి వచ్చింది కాబట్టి. మెలనేషియా ఏ ఐలాండ్ అండి? మెలనేషియా ద్వీప ప్రాంతంలో ఉన్న దేశం ఫిజీ దేశం. రాజధాని వచ్చేసి సువా అండి. దీని యొక్క రాజధాని ఏమిటంటే సువాగా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ప్రధానమంత్రి ఎవరు అంటే రబూకా అండి. సిటీ వెని రబూకా ఇటీవల 3 రోజుల పాటు మన భారతదేశ పర్యటనకు రావడం జరిగింది. ఈయన తర్వాత రోజు మన ద్రౌపది ముర్ము గారితో కూడా భేటీ కావడం జరిగింది. మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో కూడా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా మనం చర్చించుకునేది ఏమిటంటే 7 ఒప్పందాలు. ప్రధానంగా ఏ రంగాల్లో ఒప్పందాలు జరిగాయంటే రక్షణ రంగం, వైద్య రంగం, వాణిజ్యం మరియు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అండి. ఎగుమతులు దిగుమతుల మీద ఒప్పందాలు జరిగాయి. ఓకే, ఫిజీ దేశ ప్రధానమంత్రి. ఇది కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా నెక్స్ట్ అవార్డ్స్ టాపిక్గా చెప్పుకోవచ్చు. మనకు సెప్టెంబర్ 5 మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా అద్భుతంగా ఆదర్శవంతంగా బోధిస్తూ ఇతరులకు ఆదర్శంగా వినూతనంగా బోధిస్తున్న ఉపాధ్యాయులను మన కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఎంపిక చేసి అవార్డులను అందించడం జరుగుతుంది. 100కు పైగా 40-50 మందికి, అంటే చాలా మందికి, చాలా రాష్ట్రాల నుండి ఎంపిక చేయడం జరుగుతుంది. అద్భుతంగా వినూతనంగా బోధిస్తూ భావి భారత పౌరులను తయారు చేస్తున్న గొప్ప ఉపాధ్యాయులను ఎంపిక చేసి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డులను అందించడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాం? జాతీయ ఉపాధ్యాయ అవార్డులుగా చెప్పుకోవచ్చు. జాతీయ ఉపాధ్యాయ అవార్డులు. ఓకే, మరి జాతీయ ఉపాధ్యాయ అవార్డులు అనేది మరి ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. 2025 సంవత్సరానికి గాను మన కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 25న ప్రకటించడం జరిగిందండి. ఆగస్టు 25న ఏ రోజున ప్రకటించారు? ఆగస్టు 25న. దేశవ్యాప్తంగా ఎంతమందికి ప్రకటించారు అంటే 44 మందికి ప్రకటించారండి. 44 మందికి ప్రకటించడం జరిగింది. ఓకే, మరి 44 మందిలో మనకి వీరందరి గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదండి. ఇందులో 2 తెలుగు వారు ఉన్నారండి. మన తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు వారు అంటే మనందరికీ తెలుసు బోత్ స్టేట్స్ వస్తాయి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరు, తెలంగాణ నుండి ఒకరు అద్భుతంగా వినూతనంగా బోధిస్తున్న ఈ 2 ఉపాధ్యాయురాలను ఎంపిక చేయడం జరిగింది. మరి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకి ఎంపికైన తెలంగాణకు చెందిన ఆ టీచర్ ఎవరు అంటే మారం పవిత్ర అండి. మారం పవిత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. మారం పవిత్ర ఏ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు ఈమె అంటే సూర్యాపేట జిల్లా అండి. మారం పవిత్ర ఏ జిల్లాకు చెందిన? సూర్యాపేట జిల్లాకు చెందిన టీచర్గా చెప్పుకోవచ్చు. బయాలజీ టీచర్గా పనిచేస్తుంది. మరి ఈమె బోధనలే, పాఠంలో ఉన్న బోధనలే కాకుండా వినూతనంగా బోధిస్తుంది. అంటే ఈమె బయాలజీ టీచర్గా చెప్పుకోవచ్చు. ఈమె ప్రయోగాలు విద్యార్థులతో చేపిస్తూ టెక్నాలజీకి అనుగుణంగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వినూతనంగా క్రియేటివ్గా బోధిస్తూ ఇతర టీచర్లకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. మారం పవిత్ర సూర్యాపేట జిల్లాకు చెందిన బయాలజీ టీచర్గా చెప్పుకోవచ్చు అండి. మరి ఈమెతో పాటుగా ఆంధ్రప్రదేశ్ నుండి ఒక టీచర్ ఎంపిక కావడం జరిగిందండి. ఏపీ నుండి విశాఖ జిల్లాలోని భీమిలికి చెందిన మాధాబత్తుల తిరుమల శ్రీదేవి అండి. సేమ్ ఈమె కూడా బయాలజీ టీచరేనండి. ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తుందంటే విశాఖపట్నం, వైజాగ్ లోని భీమిలిలో పనిచేస్తుందండి. భీమిలిలో పనిచేస్తుంది. ఈమె ఎక్కడ పనిచేస్తుంది? సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జెడ్పిఎస్ఎస్ లో అండి. పెన్పహాడ్, సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ లో పనిచేస్తుంది. ఎవరు? మారం పవిత్ర. తెలంగాణకు చెందిన టీచర్ గా చెప్పుకోవచ్చు. గతంలో ఈమెకు చాలా అవార్డులు, నేషనల్ టీచర్ అవార్డే కాక గతంలో బెస్ట్ డిస్ట్రిక్ట్ టీచర్ అవార్డు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డు 2022లో కూడా లభించింది. మరి ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. ఇంకా ఆమెతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎవరు అంటే మాధాబత్తుల తిరుమల శ్రీదేవి వైజాగ్లోని భీమిలిలోని
పండిట్ నెహ్రూ మున్సిపాలిటీ స్కూల్లో పనిచేస్తుంది, అంటే పురపాలక పాఠశాలలో పనిచేస్తున్న బయాలజీ టీచర్గా చెప్పుకోవచ్చు. మరి వీరికి ఎప్పుడు ఈ అవార్డు ప్రదానం చేస్తారంటే మనం ముందే చెప్పుకున్నాం. ఏ రోజున ఇస్తారు? సెప్టెంబర్ 5న. దీన్ని అనౌన్స్ చేసింది ఆగస్టు 25న అనౌన్స్ చేస్తారు. ఏ రోజున ప్రదానం చేస్తారంటే సెప్టెంబర్ 5. సెప్టెంబర్ 5 అంటే మనందరికీ తెలుసు, మన భారతదేశ వ్యాప్తంగా ఏం జరుపుకుంటాం సార్? నేషనల్ టీచర్స్ డే, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 5కు ప్రత్యేకత ఏమిటి అంటే మన భారతదేశానికి చెందిన గొప్ప ఫిలాసఫర్, గ్రేట్ ఫిలాసఫర్, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్తగా చెప్పుకుంటాం, గ్రేట్ ఐడియాలజిస్ట్గా చెప్పుకుంటాం, గొప్ప రాజనీతివేత్తగా చెప్పుకుంటాం. అదేవిధంగా వీటన్నింటికి మించి గొప్ప ఉపాధ్యాయుడిగా చెప్పుకునే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన, అత్యధిక కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తిగా మనం ఆయనను చెప్పుకుంటాం, మొదటి ఉపరాష్ట్రపతిగా చెప్పుకుంటాం. మరి ఆయన యొక్క జన్మదినాన్ని, ఆయన యొక్క జయంతిని సందర్భంగా మనం ఏం జరుపుకుంటాం? దేశవ్యాప్తంగా నేషనల్ టీచర్స్ డే జరుపుతాం. ఏ రోజున జరుపుతాం సార్? నేషనల్ టీచర్స్ డే సెప్టెంబర్ 5న జరుపుతాం. మరి ఆయన యొక్క జయంతి సందర్భంగా, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ ఎంపికైన ఉపాధ్యాయులందరికీ కూడా ఆ రోజున రాష్ట్రపతి గారిచే రాష్ట్రపతి భవన్లో అవార్డులను ప్రధానోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది సెప్టెంబర్ 5న. ఓకే, సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరుపుకుంటాం. మనకు చాలాసార్లు ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు సార్, ఏమిటి అంటే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు అంటే సరిగ్గా మన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొని నెల రోజుల తర్వాత, సరిగ్గా నెల రోజుల తర్వాత అక్టోబర్ 5న ఇంటర్నేషనల్ టీచర్స్ డే జరుపుతామండి. ఇంటర్నేషనల్ టీచర్స్ డే, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5న నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 5న ఇంటర్నేషనల్ టీచర్స్ డే. చాలాసార్లు ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. మనం టక్న ఓవర్లుక్లో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పి 4 ఆప్షన్స్లో సెప్టెంబర్ 5 కూడా ఇస్తున్నారు. మనం ఓవర్లుక్లో కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తుంటాం? సెప్టెంబర్ 5 పెట్టేస్తుంటాం. అక్టోబర్ 5 అండి. ఇది UNO ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా గురువులకు గౌరవ సూచకంగా ఒక రోజును జరుపుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మరి అక్టోబర్ 5ను అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుగా చెప్పుకోవచ్చు. తెలంగాణకు చెందిన మారం పవిత్ర మరియు ఆంధ్రప్రదేశ్కి చెందిన మాదాబత్తుల తిరుమల శ్రీదేవి గారు ఎంపిక కావడం జరిగింది. మనకు అవార్డ్స్ టాపిక్లో ఇంపార్టెంట్ ఇష్యూగా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇది కూడా ఒక భాషా పురస్కారంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా అవార్డు పరంగానే చెప్పుకోవచ్చు. బీహార్ రాజు భాషా పురస్కారం అండి. ఈ రాజు భాషా పురస్కారాన్ని ఏ రంగంలో కృషి చేసిన వ్యక్తికి ఇస్తారంటే సాహిత్య రంగం అండి. సాహిత్య రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తులకు లిటరేచర్ విభాగంలో ఇవ్వడం జరుగుతుంది. మనకు వాటి యొక్క ఫీల్డ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఏ విభాగానికి చెందిన అవార్డు? సాహిత్య విభాగానికి చెందిన అవార్డుగా చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది? బీహార్ ఇస్తుందండి. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి ఈ సంవత్సరం 2025 గాను వీరు ప్రదానం చేసిన బీహార్ రాజు భాషా పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి ఎవరంటే ఒక తెలుగు వ్యక్తి అందుకోవడం జరిగిందండి. ఒక తెలుగు వ్యక్తి అందుకోవడం జరిగింది. ఆయన ఎవరు అంటే కత్తివెంటి శ్రీనివాసరావు అండి. కత్తివెంటి శ్రీనివాసరావు. ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈయననే మనం ఏమంటారంటే KS రావు అంటారండి. KS రావు ప్రముఖ సాహితీవేత్తగా చెప్పుకుంటాం. KS రావు. మరి ఈయన ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి గాను ఏ అవార్డు కంటే బీహార్ రాజు భాషా పురస్కారానికి, అంటే సాహిత్య రంగంలో వివిధ భాషల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. మరి ఆగస్టు 24న ఈ అవార్డును ఎక్కడ ప్రదానం చేశారంటే బీహార్ రాజధాని పాట్నా నగరంలో ఈ అవార్డు ప్రెజెంటేషన్ సెరమోనీ అనేది జరిగింది. మరి పాట్నా నగరంలో ఎవరి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగిందంటే బీహార్ సీఎం అండి. మనందరికీ తెలుసు బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? నితీష్ కుమార్ గారు ఉన్నారండి. నితీష్ కుమార్ గారు ఉన్నారు. ఈయన చేతుల మీదుగా ఆయనకు అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. మరి ప్రజెంట్ ఈయన యొక్క డెసిగ్నేషన్ ఏమిటి? కత్తివెంటి శ్రీనివాసరావు ఏ విధంగా సాహిత్య సేవ చేస్తున్నాడు, సాహిత్య రంగ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతున్నాడు అంటే ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర సాహిత్య అకాడమీ, మనందరికీ తెలుసండి, ప్రతి సంవత్సరం వివిధ భాషల్లో కృషి చేస్తున్న అంటే భాషా సాహితీవేత్తలకు అవార్డులను ఇస్తుంది. యువ పురస్కారం ఇస్తుంది, బాల సాహిత్య పురస్కారం ఇస్తుంది, కేంద్ర సాహిత్య అవార్డులను అందిస్తుంది. మరి ఈ సంస్థకు ఈయన గత 10 సంవత్సరాలుగా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన యొక్క డెసిగ్నేషన్, ఆయన యొక్క హోదా ఏమిటంటే కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మన తెలుగు వ్యక్తి, కృష్ణా జిల్లా
మోపిదేవి మండలానికి చెందిన ఎవరండి? కత్తివెంటి శ్రీనివాసరావు. ఆయననే మనం కేఎస్ రావు అని కూడా అంటాం. మరి ఈ పదవిలో ఉంటూ వివిధ భాషల అభివృద్ధికి, మన భారత రాజ్యాంగం గుర్తించిన 23 భాషల యొక్క అభివృద్ధికి ఆయన సేవ చేస్తున్నాడు, కృషి చేస్తున్నాడు. కాబట్టి అంటే గత దశాబ్ద కాలంగా సాహిత్యాభివృద్ధికి ఆయన చేస్తున్న సేవను గుర్తించి మేము ఈ అవార్డుని ఇస్తున్నామని వారు ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ ఆయన యొక్క డెసిగ్నేషన్ ఏమిటంటే కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మన భారత ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీని ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే 1954లో అండి. చాలాసార్లు అడిగారండి ఎప్పుడు ఏర్పాటైందంటే 1954. ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందండి. మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉంది. ప్రజెంట్ దీనికి చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే మాధవ్ కౌశిక్ అండి. ప్రజెంట్ దీనికి చైర్మన్గా మాధవ్ కౌశిక్. అంతకుముందు కర్ణాటక రాష్ట్రానికి చెందిన చంద్రశేఖర కంబారా గారు ఉండే. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత నూతనంగా ఎన్నికైంది ఎవరంటే మాధవ్ కౌశిక్ చైర్మన్గా ఉన్నారు. సెక్రటరీగా ఎవరున్నారు అంటే కత్తివెంటి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మన ఈ సంవత్సరం 2025 గాను ఆయన అందుకున్న అవార్డు ఏమిటి అంటే బీహార్ రాజు భాషా పురస్కారం. సాహిత్య రంగానికి చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డు అందించడం జరిగింది. మరి ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసిన కొన్ని ముఖ్యమైన కరెంట్ ఈవెంట్స్గా చెప్పుకోవచ్చు. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మనకు అనుకూలమైన అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నవి. అంటే ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా, స్టేట్ ఎగ్జామ్స్ అయినా, డిఎస్సి అయినా, గురుకులాలు అన్ని సంబంధించిన కోర్సులు ఉన్నాయి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అండి.